ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల అధికార వైసీపీ పార్టీ మీద దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇందుకు తగ్గట్టుగానే వైసీపీ ముఖ్య నాయకులు కూడా షర్మిలకి కౌంటర్ ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీ అభివృద్ధిపై బహిరంగ చర్చకు వస్తావా అని చెప్పి కూడా వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిన పరిస్థితి. ఆ సవాల్ని వైఎస్ షర్మిల స్వీకరించిన పరిస్థితి. ఎక్కడ అభివృద్ధి జరిగింది చూడడానికి తాను సిద్ధంగా ఉన్నానని, టైము ప్లేసు డేటు చెప్పాలని ఆవిడ ప్రతి సవాల్ విసిన సందర్భం కనిపిస్తోంది. ఈ కోణంలో వైసీపీ ప్రభుత్వం వైఎస్ షర్మిల ముందు ఇరుక్కుపోయిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూడడానికి సిద్ధంగా ఉన్నాను, ప్లేసు డేటు టైము మీరే చెప్పాలనే ప్రతి సవాలు విసరడంతో ఆత్మరక్షణలో జగన్ ప్రభుత్వం పడిందా అంటే అవునని ప్రతి చోట వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మనం చూస్తున్నాం ఏపీ వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది. గతంలో ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక వీడియో చేసి వదిలిపెట్టిన సందర్భం, నారా లోకేష్ కూడా ఒక వీడియో తీసిన సందర్భం. తాజాగా 15-25 జిల్లాల్లో పర్యటనలు పెట్టుకున్న షర్మిల కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం, అలాంటిదేమీ లేదు, రోడ్లన్నీ బాగున్నాయి, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి, ప్రత్యక్షంగా చూపిస్తామని వైవి సుబ్బారెడ్డి ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్ని షర్మిల ఎప్పుడైతే స్వీకరించిందో ప్రభుత్వం వెంటనే ఆత్మరక్షణలో పడినట్టు కూడా తెలుస్తోంది. షర్మిలకు అడ్డంగా ప్రభుత్వం దొరికిపోయిందా అంటే అవుననే ఆన్సర్ వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడ కూడా మౌలిక సదుపాయాల కల్పనలో జగన్ ప్రభుత్వం విఫలమైంది అని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో అభివృద్ధి ఉంది, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని వైవి సుబ్బారెడ్డి చెప్పడం హాస్యాస్పదం అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే షర్మిల వేసిన ప్రతి సవాల్ పట్ల పూర్తి స్థాయిలో సానుకూల వాతావరణం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు పీసీసీ పగ్గాలు చేపట్టిన 3వ రోజునే ఇటు ప్రభుత్వానికి షర్మిలకి నువ్వా నేనే అనే రీతిలో ఇటు వాగ్వాదం చోటు చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక వైవి సుబ్బారెడ్డి సవాల్, అందుకు ప్రతి సవాల్ విసిన షర్మిల, ప్రభుత్వం షర్మిల ముందు దొరికిపోయిందా, అడ్డంగా బుక్ అయిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.